ఈ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు తక్కువ మనము దేవునితో కష్టపడితే అక్కడ ఎన్ని సంవత్సరాలు శాశ్వతమైనటువంటి, చూడండి బాగా శాశ్వతమైనటువంటి పనిలోకి కావాలంటే కొంతనే నువ్వు కష్టపడాల్సింది. కొంత మన ప్రభు కొరకు మనం ప్రయాసపడితే నమ్మి బాప్తిసం పొందుకొని ప్రభు చెప్పినటువంటి మాట ప్రకారం దేవుని మందిరానికి వస్తూ ప్రభువు మందిరంలో మీకు ఏ పనులు అయితే ఇచ్చాడో మీరు సహకారులుగా ఎవరెవరు ఏ పని చేస్తారో ఆ పనులు నమ్మకంగా యథార్థంగా పనిచేస్తూ ఏదో ఒక రోజు మీరు చనిపోతే అంతకన్నా ధైర్యం ఏముంది చెప్పండి? అంతకన్నా ధైర్యం ఏముంది చెప్పండి పిల్లరా? మన నిరీక్షణనే పరలోకము. ఈ భూమి మీద 2 అంతస్తులు 3 అంతస్తులు కాదు, కాంప్లెక్స్ అపార్ట్మెంట్ ఇవి కాదు. ఇవేమి సంపాదించకపోయినా, ఈ భూమి మీద మీకు ఏమి లేకపోయినా, మీకు ప్రభు చెప్పినటువంటి క్రియల ప్రకారం మన బ్రతుకు ఉండగలిగితే పరలోకం మనదే. ఈ భూమి మీద కొన్ని కోరుకున్నా దేవుడి కొరకు మీరు బ్రతకకపోతే మేము నిత్య నరకానికి వెళ్ళిపోతాం. పరలోకం పోయి భూమి మీద నాకు ఎన్ని కోరుకున్నా తెలుసా ప్రభువా, నాకు ఎన్ని కోరుకున్నా తెలుసా, నాకెందుకు పరలోకం అని అడిగితే ఇస్తాడా? నీకు కోట్లు కాదు బాబు కావాల్సింది, నీకు క్రియలు కావాలి అన్నాడు ఆయన. నువ్వు సంపాదించినటువంటి ప్యాలెస్ కాదు, నువ్వు సంపాదించినటువంటి ధనం కాదు, నువ్వు సంపాదించినటువంటి బంగారు వెండి ఇవి కాదు నాకు కావాల్సింది. నేను ఇచ్చినటువంటి ఆయుష్ కాలం జీవితం ఏదైతే ఉందో ఆ జీవితంలో నీ బ్రతుకు ఎలా ఉంది, నీ క్రియలు ఎలా ఉన్నాయి అని అడుగుతారంట. అర్థమవుతున్నారా? దాని కలిగిన పిల్లల మనం అందరం మన నిరీక్షణ పరలోకం నిత్య జీవం అది మనం కోలు పెట్టుకోవాలి, దాని కొన్నాడు పెట్టుకోవాలి. కానీ పిల్లల ఈ చిన్న చిన్న భూమి మీద ఉన్నటువంటి కొంతకాలమే రోగాలు వస్తుంటవి, చెప్పండి, పోతూ ఉంటాయి. బాధలు వస్తుంటవి, పోతూ ఉంటాయి. కష్టాలు వస్తుంటవి, పోతూ ఉంటాయి. ఆనే అయిపోకూడదు. మనము ఏ వచ్చినా అన్నిటిని ఎదుర్కొని కష్టమైన నష్టమైన దేవునికి స్తోత్రం అంటూ మన ప్రయాణం ముందుకు కొనసాగించాలి. మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాలి. పిల్లరా, మీరు యౌవనంలో ఉన్నప్పుడే దేవుని కొరకు మీరు కష్టపడాలి. వృద్ధాప్య దశకి వచ్చేసరికి మీ పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుసా? మీరు అనుకున్న వృత్తిగానే మీ చూపు తగ్గిపోతుంది, మీ జుట్టు రాలిపోతుంది, మీ కాలు వంకరగా మారిపోతుంది, మీ నడుము వంగిపోతుంది. వయసు పెరగబోద్ది మన అవయవాలన్నీ ఏమైపోతాయి? తగ్గిపోతాయి, డౌన్ అయిపోతుంది. చూడండి, కొంతమందికి చూపు లేదు, చూపు డౌన్ అయిపోతుంది, అద్దాలు లేకపోతే కాలు వంకర అయిపోతుంది, జుట్టుల రాలిపోతుంది. వయసు పెరగబోద్ది ఏమైపోతుందని ఆకారమే చేంజ్ అయిపోతుంది. మన రూపుడు ఎంతనే మారిపోతుంది, మన కళ్ళే మారిపోతుంది, మన ఫేసే మారిపోతుంది. ఒక 5-10 సంవత్సరాలు మనకి చూడడం చూస్తే ఎలా అయిపోయావు అంటారు. ఎప్పుడు చూస్తున్నా తెలియదు మన ఫేస్ రూపము. ఒక 2-3 ఏళ్ళు మీ బంధువుల దగ్గర పోయి గుర్తుపడలేదా అంటారు. కనుక పిల్లలు ముగిస్తూ తెలియజేసేటువంటి విషయము, ఏది ఏమైనా మీకు ముగిస్తూ తెలియజేసేటువంటి విషయము, ఇంకా బాప్తిస్మం లేకుండా ఉన్నటువంటి వాళ్ళు దయచేసి యేసు ప్రభు దేవుడని నమ్మి విశ్వసించి మీరు నమ్మి బాప్తిసం పొందండి. పొందిన తర్వాత దేవుని మందిరంలో ఒక సభ్యులుగా మీరు ఉండండి. దైవజనుల ద్వారా మీరు ఏ విధంగా అయితే మీరు బ్రతకాలో వాటన్నిటిని మీకు చెప్పుతారు, ఆ మాటల ప్రకారం మీరు బ్రతకండి. దేవుని మందిరంలో మీకు ఏ పని ఏ తలంతి ఇస్తున్నారో ఆ తలంతిని నమ్మకంగా యథార్థంగా దేవుడు చూస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో మీ పనులను మీరు కొనసాగించండి. అలా కొనసాగిస్తే దేవుని దృష్టి మన వైపు ఉన్నదంట. దేవుడు ఒకసారి తేరు చూస్తాడంట. తేరు చూసినప్పుడు మన వైపు చూస్తే ఆయన పని చేసే వారికి ఉండదు, కానీ సాతాను అపవాదం క్రియలు చేసేటువంటి వారిగా ఉండకూడదు. ఈరోజు ప్రాముఖ్యంగా యవనస్తులు వ్యభిచారాలు దొంగతనాలు అంత చదువుకున్నలే ఇష్టానుసారంగా ఈరోజు పాడైపోతున్న సమాజం అంటే దానికి కారణం యవనస్తులే. ఏ రాజకీయ నాయకుల దగ్గర వెళ్ళి చూసినా యవనస్తులే కనబడతారు, ఏ సినిమా ట్యాక్స్ దగ్గర చూసినా యవనస్తులే కనబడతారు, ఏ జాతరలో చూసినా యవనస్తులే కనబడతారు. ఎక్కడ దొంగతనాలు జరిగినా యవనస్తులే కనబడుతున్నట్టు. ఇప్పుడు యవనస్తులు ఏం చేయాలంట? వాక్యము ద్వారా శుద్ధి కావాలి. కీర్తనకారుడు చెప్తాడు, 119వ కీర్తనలో చెప్తాడు ఏమని చూడండి, ఈ మాట 119వ కీర్తన. అర్జెంటుగా యవనస్తులు మీరు ఏం చేయాలని పిల్లరా?
మీ బ్రతుకులను మార్చుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. 119వ కీర్తన చదవండి ఒకసారి. యవనస్తులు దేని చేత తన నడకను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా. వాక్యాన్ని బట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలంట? శుద్ధి చేసుకోవాలి పిల్లరా. వింటున్నారు, ఎన్నో రోజుల నుంచి వాక్యాలు వింటున్నారు, మంచిదే. విన్నటువంటి వాక్యము మీలో పనిచేయాలి కదా. ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే వాక్యాన్ని బట్టి మీరు ఏం చేయాలంటే శుద్ధిగా బాప్తీసాలు తీసుకోండి. తీసుకున్నటువంటి బాప్తీసాలు ఏవైతుందో మీ మందిరాలు ఎక్కడో మాగేద్దరు కానీ మీ మందిరం ఎక్కడుంటే అక్కడనే స్థిరంగా ఉండండి. ఆ మందిరం ఈ మందిరం పరుగు తీయొద్దండి. నమ్మకంగా, యథార్థంగా, ఆత్మీయంగా మిమ్మల్ని, మీ కుటుంబాలను ఏ సేవకుడైతే మిమ్మల్ని నడిపిస్తున్నాడో ఆ సేవకుని మీరు గట్టిగా పట్టుకోండి. ఏమంటా? ఏ సేవకుడైతే మీ కష్టాలలో, మీ నష్టాలలో, మీ బాధలలో మిమ్మల్ని బలపరుస్తున్నాడో, మిమ్మల్ని ఆదరిస్తున్నాడో, మీకు మంచి మాట చెప్తున్నాడో, మంచి నడవడికలకు మార్గాన్ని చూపిస్తున్నాడో అలాంటి సేవకుల దగ్గర మీరు చక్కగా ఉండగలిగితే మీ బ్రతుకులు చాలా చక్కగా ఉంటాయి. ఇక్కడొక కాలు అక్కడొక కాలు ఆడిపోతా ఈడిపోతుంటే ఎందుకు పనికి రాకుండా అయ్యే రోజు వస్తుంది. ఆత్మీయంగా ఎవరు బలపడితే అక్కడ ఉండండి. మీరు ఎప్పుడైతే అలా ఉంటామో మనము, మన కుటుంబం, మన పిల్లలు దేవుని సన్నిధిలో ఎదిగితే, దేవుడు నచ్చే విధంగా మనం బ్రతుకుతే ఖచ్చితంగా మన కుటుంబాలలో సంతోషము, ఆనందం, నెమ్మది ఖచ్చితంగా ఉంటవి. ఈ రోజు భార్య, భర్త, పిల్లల మధ్యలో ఏం లేవు తెలుసా? సమాధానం, సంతోషం, నెమ్మది లేవు. తల్లిదండ్రులతో పిల్లలు పేరు పెట్టి పిలిచేస్తున్నారు. ఎవరంతలో అమ్మ నాన్న కాదు, పేరు పెట్టి పిలుస్తున్నాడు. పెంపకం చూడండి. అంటే దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం తల్లిదండ్రులు కూడా పెంచలేదు కాబట్టి ఆ పిల్లలు అలా పెరిగారు. వారు నడవలసినటువంటి త్రోవను వాడికి నేర్పును, వాడు పెద్దవాడైనప్పుడు వాటిలో నుంచి తొలగిపోడు అని చెప్పాడు. మరి పెంచండి అంటే మేము పెంచము. మా పిల్లోని మేము ఎంత గారభంగా పెంచాం తెలుసా? పెంచమన్నాడు. పిల్లోని కూతురు మాట్లాడితే, పక్కనోని మాట్లాడితే, ఒక దెబ్బ కొడితే వచ్చి ఫైటింగ్ చేస్తాం. ఏమనే? మా పిల్లోని మేమే ఉంటాము, నువ్వు రోడ్డు కొట్టనిచ్చాడు. మీ పిల్లలు ఏం మాట్లాడు తెలుసా? మీ పిల్లలు కూతురు ఏమని మాట్లాడి తెలుసా? అది తెలుసుకోము. ఖచ్చితంగా మన పిల్లలు పెరుగుతున్నటువంటి వాతావరణాన్ని కూడా మనం చూసుకోవాలి. ఎక్కడ ఉన్నారు, ఏం మాట్లాడుతున్నాడు, ఎలాంటి సహవాసాలు ఉన్నారు, ఇవన్నీ చూసుకుంటూ మనం ముందుకు పోవాలి. ఒక్క రోజుతో చెప్పే మాట కాదు. మనం బ్రతుకున్నంత కాలము దేవుని మందిరానికి ఖచ్చితంగా రావాలి. దేవుని మందిరంలో దైవజనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. విన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నావో ఆ మాటలు మనల్ని మలుస్తూ వస్తాయి. మన బ్రతుకులను, మన కుటుంబాలను అన్నింటిని మలుస్తూ వస్తాయి. బయట మనం ఎక్కడెక్కడ తిరిగినా ఇలాంటివి మనకు ఉంటావా? ఉండవు పిల్లలు. కనుక ముగిస్తూ తెలియజేసిన విషయం, ఖచ్చితంగా ఏది ఏమైనా మనం చనిపోతే ఎక్కడ పోవాలి? గట్టిగా ఎక్కడికి పోవాలి? గట్టిగా పరలోకం. పరలోకం పోవాలంటే చెప్పండి, పరలోకం పోవాలంటే దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారం మనం ఖచ్చితంగా ఉండాలి, ఉండి తీరాలి. అలా బ్రతుకుతూనే మనము చనిపోవాలి. ఆ బ్రతుకే దేవునికి మహిమని తీసుకుని చెప్తారు. దుష్టులు మరణం నందుట చేత నాకేమాత్రం సంతోషము కలుగునా, వాళ్ళు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకునే సంతోషము. మనం దిద్దుకుంటే దేవుడు సంతోషిస్తాడు. మేము దిద్దుకోమంటే నిత్య నరకానికి వెళ్ళే అవకాశము ఉంటుంది. నిర్ణయం మన చేతుల్లోనే ఉంది.